మనలో చాలామందికి ఇవాళ కళ్ళ కింద ఉబ్బు అనేది పెద్ద సమస్యగా మారుతుంది. కళ్ళ కింద వాపుల జారిన సంచుల్లా కనిపించే ఈ ఉప్పు చూడడానికి ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కళ్ళ కింద చర్మం సాగిపోవడం, ఆ భాగంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కళ్ళ కింద వాపుల ఉబ్బు కనిపిస్తున్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కళ్ళ కింద క్యారీ బ్యాగుల్ని తగ్గించుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరి ముఖాన్ని చూసినా ముందుగా ఆకట్టుకునేది కళ్ళే. అలాంటి కళ్ళ కింద ఉబ్బు మొదలైతే క్యారీ బ్యాగులా వేలాడుతున్నట్టు కనిపిస్తే నిజానికిది హాని చేసే సమస్యేమీ కాదు, కానీ చూడటానికి ఇబ్బందిగా కనిపిస్తుంది. కళ్ళ కింద ఉబ్బుతో పాటు చర్మం వదులు కావటం, నల్లటి చార ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కళ్ళ కింద ఉబ్బు తగ్గే అవకాశం ఉంటుంది. తరచూ కళ్ళ కింద కెఫీన్తో కూడిన టీ బ్యాగ్లను పెట్టుకుంటే ఉబ్బు తగ్గే అవకాశం ఉంటుంది. కెఫీన్ చర్మానికి రక్త సరఫరాను తగ్గిస్తుంది, రక్తనాళాలు బిగుతుగా అవటానికి తోడ్పడుతుంది. దీంతో ఉబ్బు, నలుపు చార తగ్గుతాయి. కళ్ళ కింద చల్లటి నీటిలో ముంచిన తువ్వాలు, ఐస్ ముక్కలను అద్దుకోవటం కూడా మేలు చేస్తుంది. ఇవి కెఫీన్ బ్యాగ్ల మాదిరిగానే రక్తనాళాలు సంకోచించేలా చేస్తాయి. అయితే మరీ చల్లగా లేకుండా చూసుకోవటం మంచిది. ఐస్ ముక్కలనైతే బట్టలో చుట్టి అద్దుకోవాలి. విటమిన్ ఏతో కూడిన రెటినాయిడ్లు చర్మం సాగటాన్ని, నలుపు చార తగ్గటానికి ఉపయోగపడతాయి. ఇవి చర్మం బిగుతుగా ఉండటానికి, ముడతలను నివారించటానికి తోడ్పడే కొలాజిన్ అనే ప్రోటీన్ను పెంచుతాయి. మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. అయితే గర్భంతో ఉన్నప్పుడు రెటినాల్ని వాడకూడదని గుర్తుంచుకోవాలి. ఇక పొగ తాగే అలవాటుంటే వెంటనే మానేయాలి. పొగాకులోని నికోటిన్ చర్మంలో కొలాజిన్ తయారీకి ముఖ్యమైన విటమిన్ సి మోతాదులను తగ్గిస్తుంది. చికెన్, చిక్కుళ్ళు, గుడ్లు, పాలు, పెరుగు వంటి వాటిల్లో కొలాజిన్ ఉంటుంది. ఇలాంటి పదార్థాలను తినటం ద్వారా కళ్ళ సమీపంలో చర్మం సాగకుండా చూసుకోవచ్చు. అలాగే కంటి నిండా నిద్రపోవటం ముఖ్యం. ఆహారంలో ఉప్పు తగ్గించుకోవటం మంచిది. ఉప్పు వాడకాన్ని రోజుకు 1500 మిల్లీగ్రాములకు మించకుండా చూసుకోవాలి. తగినంత నీరు తాగటము ముఖ్యమే. అలర్జీలతో ఉబ్బు తలెత్తుతున్నట్లయితే డాక్టర్ను సంప్రదించి మందులు వేసుకోవాలి. కళ్ళ కింద ఉబ్బు తగ్గటానికి ఫిల్టర్లు, కెమికల్ పీల్స్, కనురెప్ప సర్జరీ వంటి ఇతరత్రా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చూడటానికి మరీ ఇబ్బందిగా అనిపిస్తుంటే డాక్టర్ను సంప్రదించి ఇలాంటి చికిత్సలు తీసుకోవచ్చు.